ఏమమ్మా పోయేసివా మీ ఇంటికి బాగా జరిగిన పండుగలన్నీ ఆ, నన్ను దొబ్బి నువ్వు పోయినావు చూడు. నీకు చెప్తాను, వచ్చే సంవత్సరం అన్ని పండుగలు నేను మా ఇంటికి పోతాను, అప్పుడు చెప్తాను నీకు. నువ్వే పోలేక్క, నేనేం బాగా పోయాను, స్వీట్లు బాగా తినొచ్చినాను. ఏం చేయాలా, మా ఇంట్లో కొంతమంది అంటే మా అక్క చెల్లి దీనికి షాప్లో పనిపోతారు కదా, స్వీట్ బాక్స్లు ఇస్తారు. అందుకోసం నాకు చాలా అంటే చాలా ఇష్టం. స్వీట్ బాక్స్లు అన్నీ నేనే తిన్నాను తెలుసా. ఇది కూడా తీసుకుని వద్దాం అనుకుంటుని, ఇది తీసుకురావాలంటే మళ్ళీ అందరికీ పంచి మరీ తినాలని చెప్పేసి నేను అక్కడే తినేచ్చేసాను అక్క. అయ్యా నీ తిండి తగలయ్యా, ఆడికి పోయిన కూడా స్వీట్లు తినకపోయినావు ఆసే నువ్వు బాగా పోయినావులే. కానీ ఇంట్లో పని అంతా అట్లా పడింది. ఈరోజు పని అంతా నువ్వే చెయ్యి. ఇన్ని రోజులు నేనే చేసుకుంటూ వచ్చినాను పని. ఆడ బట్టలు సామాన్లు ఇంకా అంత అట్లా పడింది. వంట కూడా నువ్వే చెయ్యి. ఇంకా నేనేం చేసేలేదు, కొంతసేపు రెస్ట్ తీసుకుంటాను నేను అట్లా. అంటే ఇంట్లో పని అంతా నేనే చెయ్యాలా అక్క? వారం రోజులు పోవచ్చినావు, మళ్ళీ పని అంతా నేనే చేసినాను. ఇప్పుడు ఏమమ్మా అమాయకంగా ఫేస్ పెట్టి పని అంతా నేనే చెయ్యాలా అక్క అని చెప్తున్నావు? పో చేయిపో, ఏమన్నా అవుతుందా పని చేస్తే? ఇన్ని రోజులు నేను చేయలేదా? పండుగలు పబ్బాలు అని చెప్పేసి పండుగలకి అయితే 3 గంటలకే లేచి అన్ని వండి పెట్టి పూజ చేసి ఎడా పెట్టి ఎన్ని చేసినానంటే నాకే తెలుస్తుంది. అది నువ్వు బాగా మీ పుట్టింటికి పోయి నువ్వు బాగా స్వీట్లు గీట్లు బాగా తిని వస్తే మేమే చెయ్యాలా? వచ్చినాక కూడా పనులన్నీ ఒక వారం నువ్వు చేయలేవు. నువ్వు కొన్ని పనులన్నా చెయ్యక్క. నువ్వు అన్నీ నేనే అంటే నన్ను ఎత్తి మీద వేసి నువ్వేం చేస్తావు అక్క? కొన్ని పనులన్నా చేసేదిరా. నేను సామాన్ తెచ్చిస్తాను, నువ్వు కడుగు కావాలంటే. చూడు, నాకు ఇంకా వేరే మాట మాట్లాడద్దు నువ్వు. నాకు ఇప్పటికే సాలైపోయింది. నీ పని నువ్వు చూసుకోపో అంతే. ఎవరేం చేస్తారో చేసుకోండి, నేను మాత్రం పని చేయను వారం రోజులు. నేను కొంచెం రెస్ట్ చేసుకుంటాను. నాకు నడాలనేవి ఇరిగినాయి. నువ్వేమి బాగా ఊర్లు తిరుక్కుంటూ కూర్చున్నావు. పోసేపో, టైం అవుతుంది, మళ్ళీ అత్త నన్ను అరుస్తాను. ఇదేందయ్యా ఇది? నాకు పనులన్నీ చెప్పేసి ఏమో రెస్ట్ తీసుకుని నెక్స్ట్. సరే చెప్తానుండు. అంతా క్లీన్గా ఉంది కదా, ఇంకా మేము క్లీన్ చేస్తాం. అంతా క్లీన్గానే ఉంది, సోఫాలు బల్లలు అంతా క్లీన్గానే ఉంది. మళ్ళీ క్లీన్ చేయమంటుంది. దీనికి చెప్తాను, అత్త ఒకటే రా చెప్తాను. అంతా క్లీన్గానే ఉంది, ఏం పని చేస్తాంలే కానీ. కిస్ 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 కిసిక్కా కిస్సా కిస్సా కిస్ కిసిక్కా కిస్ 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 కిసిక్కా కిస్ కిసి కిస్ కిసి కిస్ కిసి కిస్ కిసి కిస్ కిసి కిస్ కిసి. ఏమ్మా కిసిక్కు, ఎప్పుడు వచ్చినావు ఇంట్లోకి? అసలు అవును అత్తను మాట్లాడదాము వచ్చిన తక్షణాన్ని ఏం లేదు. కిసి కిసిక్కా అనుకుంటే కూర్చున్నావమ్మో కిసిక్క. అత్తయ్య అది వచ్చినాను, వచ్చి అక్కడ మాట్లాడుతున్నాను అత్తయ్య. నేను మాట్లాడుకోకుండా అట్లా ఏమి వచ్చి కూర్చోలేదు. ఏమత్తయ్య బాగున్నారా? అంటే దాన్ని మాట్లాడిస్తే అయిపోయా, ఇంకా అతను మాట్లాడకూడదు. అతను మాట్లాడిచ్చి ఎవరన్నా ఊరుకుంటారే నీలక్క? నీకే దాన్ని మాట్లాడిచ్చి అతన్ని మాట్లాడలేకుండా ఊరుకుంటారు ఎవరన్నా? ఫస్ట్ మిమ్మల్ని మాట్లాడిద్దామని వస్తుంటే అక్క ఉండి ఏం మాట్లాడతాడే ముసలిదాంతో, ఫస్ట్ నాతో మాట్లాడు ఏం కథ ఏమని చెప్పి సమాచారం చేసుకుంటూ కూర్చొనింది. ఇంక అందుకే ఊరికైపోతుంది అత్తయ్య. తర్వాత మీరు కూడా కనబడలేదు, ఇంక ఊరికైపోతుంది.